మన పూర్వీకుల నుండి ఏదైనా ఆస్తి మనకి త్వరగా రావాలి అంటే ఎటువంటి రెమెడీస్‌ని మనం పాటించాలి? పూర్వీకుల నుంచి ఆస్తులు రాబట్టడానికి రెమెడీస్ ఏమీ ఉండవు. హ్మ్. ఇదొక నమ్మకం ఉంది జనాల లోపల. ఏదో ఇది చేస్తే మన పూర్వీకులు మనకి చెప్పకుండా, చేయకుండా ఆస్తులు, పాస్తులు ఎక్కడో దాచిపెట్టి, లేకపోతే ఎవరికో అప్పులకో, దేనికో ఇచ్చి, ఎవరి దగ్గరన్నా దాచిపెట్టి, ఉన్నవి చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారేమో, చెప్పకుండా చచ్చిపోయారేమో. వీళ్ళకి నమ్మకాలు. ఫలానా ఆయన దగ్గర పెట్టి ఉంటాడు, నాకు చెప్పలేదు. కాబట్టి ఎవరి దగ్గరైతే ఈయన ధనము ఏదైనా దాచిపెట్టాడో అది వాళ్ళు ఇవ్వటం లేదు ఈయనకి. లేకపోతే వీళ్ళకి తెలియకుండా ఎక్కడైనా దాచిపెట్టాడేమో ఏ చెట్టు కిందో ఎక్కడో. ఇదివరకు ఉండేవి చెట్ల కింద దాచిపెట్టేవాళ్ళు, పునాదుల లోపల దాచిపెట్టేవాళ్ళు, షూరులో ఎక్కడో దగ్గర కనపడకుండా పెట్టేవాళ్ళు, ఎప్పుడో అవసరానికి వస్తాయని. అది వాళ్ళు పోయినా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెందుతాయి కదా అని చెప్పకుండా చచ్చిపోయి ఉంటారు అని వీళ్ళకి నమ్మకం. ఇక దాచిపెట్టడము అన్నది జరిగేది, కానీ చెప్పకుండా కొంతమంది అసలు నిజంగా ఏమి దాచిపెట్టకపోయినా వీళ్ళకి అనుమానం దాచిపెట్టి ఉంటారు, మాకు చెప్పలేదు. ఇట్లాంటివి అనేకం ఉండేవి. దానికి తగ్గట్టు ఫలానా ఈ పెద్దలు మనకి మన దాచిపెట్టిన ఆస్తి మళ్ళీ మనకి దాచుకోవాలి అంటే ఏదో ఈ తంత్రము చేస్తే ఒక అంజనంలో కనపడ్డట్టుగా ఫలానా వాళ్ళ దగ్గర దాచిపెట్టానన్నా ఇట్లాంటివి ఏవో కనపడితే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు మీ దగ్గర ధనం దాచిపెట్టారు, మాకు ఇట్లా తెలిసింది, అంజనంలో కనపడింది, కలలో వచ్చి చెప్పారు, ఇస్తారా చస్తారా అని కూర్చుంటారు. దానిపై పెద్ద గొడవలు. ఇది కాదు. ఇది సమాజంలో ఉన్నది, మనం కాదన్న మాత్రాన లేకుండా పోదు, ఉన్న విషయమే. కానీ ఈ సంకుచిత స్వభావం, ఇవన్నీ సంకుచిత స్వభావాలు. నిజంగా వీళ్ళకి పితృదేవతల నుంచి సంక్రమించగలిగేవి ఏమన్నా ఉన్నాయి అంటే అవి ఒక విధంగా అలౌకికాలు. కొన్ని దరిద్రాలు ఉంటాయి, ఆ పితృదేవతలని శాంతింప చేయకపోవటం వల్ల సంక్రమించేవి. ఇది శాస్త్రంలో ఉంది. పితృదేవతలని మీరు సంతృప్తి పరచకపోతే వచ్చేటటువంటి కొన్ని చిన్న చిన్న దరిద్రాలు అనొచ్చు, సమస్యలు అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. వాళ్ళని సంతృప్తి పరచగలిగితే ఇవి పోతాయి. ఇందులో చెప్పబడిన చాలా వరకు ఆరోగ్యానికి సంబంధించినది. ఇది పితృదేవతలను సంతృప్తి పరచకపోవటం వల్ల వచ్చేవి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు. మన తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు వాళ్ళని బాగానే చూసుకున్నాము, వాళ్ళని మనం బాగానే వాళ్ళకి సహకరించాము, వాళ్ళకి కావాల్సినవి మనం చేసి పెట్టాము. చిన్నప్పుడు వాళ్ళు మనకు చేశారు, పెద్ద అయ్యాక వాళ్ళకి మనం చేసాము. కానీ పితృదేవతలు అంటే చాలామంది ఉద్దేశంలో ఏమిటంటే తల్లిదండ్రులు, తాతలు, ఇట్లా వీళ్ళు పితృదేవతల కోవలోకే వస్తారు. కానీ పితృదేవతల గణం అని ఒకటి ఉంటుంది. పితృదేవతల గణం వాళ్ళు అందరికీ పితృదేవతలే. ఇప్పుడు యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఇట్లా జాతులు ఏవైతే ఉన్నాయో అట్లనే పితృదేవతల గణాలు ఉంటాయి. ఈ పితృదేవతలను శాంతిపరచటము, పితృదేవతలను తృప్తిపరచటము అంటే వాళ్ళని ఇంక్లూడింగ్ మన తాతలు, తండ్రులు వీళ్ళనే కాకుండా వాళ్ళని కూడా, వాళ్ళని తృప్తిపరచడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళని తృప్తిపరచగలిగితే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి, మనకి అనుకూలంగా పరిస్థితులు తయారవుతాయి. అట్లా మనకి ధనము ఇవన్నీ సంక్రమిస్తాయి. కేవలం ధనం కోసము వాళ్ళని ఏమి చేయటం ఉండదు. అది పద్ధతి కూడా కాదు. నీ పరిస్థితులు సానుకూలమవుతాయి, నువ్వు చేసే వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ కూడా నీకు సక్సెస్ఫుల్గా చేయగలుగుతావు. ఆ విధంగా నీకు లాభాలు, ధనము ఇవన్నీ సమకూరుతాయి. ఇది విషయం. పితృదేవతా గణాలు ఇప్పుడు మనకి పితృపక్షాలు ఉంటాయి. ఇప్పుడు రాబోతున్నాయి సెప్టెంబర్లో ఎప్పుడో పితృపక్షాలు. అప్పుడు పెద్దలకి మనం అందరి ఇళ్లలో బియ్యం ఇచ్చుకోవటము, తర్పణాలు వదలటము,
ఇవన్నీ ఉంటాయి కదా, కాశీలో ఎక్కువ ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటారు. అవును. సో ఆ పితృదేవతలను ఇప్పుడు మనము సంవత్సరానికి ఒకరోజు పితృపక్షాలలో మనం పితృదేవతలను పూజిస్తాం. ఆ పితృదేవతలు ఎవరు? మన తల్లి, తండ్రి, తాత, అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళతో పాటు పితృదేవతా గణాలు ఉంటాయి. వాటన్నింటినీ స్మరించుకొని ఈ పూజలు చేయటం. దీనివల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక ఈ పితృదేవతా గణాలు అనేది చాలా పెద్ద సైకిల్ అన్నమాట. మన తల్లిదండ్రులు, అమ్మ, తాతలు వీళ్ళందరూ చాలా చిన్న సర్కిల్ ఇది మనకు మన వంశవృక్షానికి సంబంధించిన ఇది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏవైనా మనస్తాపానికి కలిగించేటటువంటి సమస్యలు ఉంటే, మనస్తాపానికి సంబంధించిన సమస్యలు ఉంటే అది ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యన ఉండేటటువంటి బంధాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు. ఇవన్నీ మానసిక మనస్తాపాన్ని కలిగించేవి. ఇటువంటి సమస్యలు ఉండి ఇవి ఒక కొలిక్కి రాలేదనుకోండి, ఎన్నో చేస్తారు. ఆర్థికంగా డాక్టర్ల చుట్టూ తిరగటము, ఆర్థికంగా అప్పులు చేయటము, ఇట్లాంటివి ఎన్నో చేస్తారు వీటి సమస్యలు పరిష్కరించుకోవటానికి. కానీ ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి మన ఇంట్లోనే ఒక సొల్యూషన్ ఉంటుంది, అది ఎవరు పట్టించుకోరు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు పితృదేవతలు వీటిని చాలా బాగా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళు, తండ్రి కానీ, తాత కానీ, అమ్మ, అమ్మమ్మ ఎవరన్నా పెద్దవాళ్ళు ఒకవేళ జీవించి ఉంటే వాళ్ళకి పాదపూజ చేయటం. ఆ పాదపూజ అంటే వెళ్ళేసి ఒక పళ్ళెంలో పాదాలు పెట్టి కడగటము ఇదంతా కాదు. ఇది ఓకే. కానీ వాళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా, వాళ్ళకి శారీరకంగా ఉండేటటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి కేర్ తీసుకోవటం, మెడిసిన్ ఇప్పించటం, ఇవన్నీ మనం చేస్తున్నప్పటికి కూడా వాళ్ళని చక్కగా పాదాలు ఒత్తటము, పడుకొని సుఖంగా నిద్రపోయేటట్టు చేయటము, సాధారణంగా నిద్రపోయే సమయంలో వాళ్ళని పడుకోబెట్టి పాదాలు ఒత్తటము. చూడండి, మన పురాణాలలో ఎన్నింటిలోనూ ఈ ప్రక్రియ ఉంటుంది. చక్కగా వాళ్ళ పాదసేవ చేయండి. పాదాలను బంగారు పళ్ళెంలో పెట్టి నీళ్లు పోసి పూలు చల్లి అదంతా చేసే అవసరం లేదు. పడుకునేటప్పుడు పాదాలు ఒత్తండి చక్కగా. ఆ స్పర్శకి వాళ్ళు మసాజ్ లాగా ఉంటుంది, వాళ్ళు మంచి నిద్రపోతారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇది చూడటానికి చాలా 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 సింపుల్ ప్రక్రియ, కానీ ఇది ఇచ్చేటటువంటి పాజిటివ్ రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది, మాటల్లో చెప్పటానికి రాదు. వాళ్ళు చాలా సంతోషంగా, చాలా ప్రసన్న వదనంతో ఆశీర్వదిస్తారు నిద్రపోతూ. అది కేవలం రాత్రి కూడా నిద్రపోయేటప్పుడే చేయాలనేం లేదు, ఎనీ టైం రెస్ట్ తీసుకోవటానికి వాళ్ళని పడుకోబెట్టి ఇట్లా చేయటం. మీరు ఒకళ్ళు నిజంగా మీకు తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు ఉంటే ఈ ఒక్క పని చేసి చూడండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అంటే తల్లి, తండ్రి, తాత, అమ్మమ్మ వీళ్ళే కాదు, అత్త, మామలు వీళ్ళందరూ కూడా పితృదేవతల కిందకే వస్తారు. బతుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. కూర్చోబెట్టి చక్కగా ఈ ఒక్క సేవ చేయండి, పితృసేవ. దీనివల్ల మీకు తెలియకుండానే శీఘ్రంగా మీ మనస్తాపానికి సంబంధించిన సమస్యలు కనుమరుగవుతాయి. మంచి ఫలితాలు ప్రత్యక్షంగా చూడగలుగుతారు.